నమస్తే, వెల్కమ్ టు టీవీ9 షో సహకుటుంబానాం టీంతో మనం ఉన్నాం. మనతో పాటు ముగ్గురు గెస్టులు ఉన్నారు. ఉదయ్ శర్మ డైరెక్టర్ గారు ఉన్నారు, అండ్ రామ్ కిరణ్ యాక్టర్ హీరో, అండ్ ఇక నాకు ఇష్టమైన మనందరికి ఇష్టమైన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అందరికీ. సహకుటుంబానాం టైటిల్ బాగుంది సార్. ముందు మీతో స్టార్ట్ చేస్తాను. ఏం సార్, ఇంకా రోజు రోజుకి మంచి హ్యాండ్సమ్ అయిపోతున్నారు, ఏం రహస్యం ఏంటి? నేనేదో మామూలుగా ఉన్నాను కూడా, పైగా గోవిందమాల్లో ఉన్నాను నేను సార్. ఇప్పుడు వైకుంఠ కథ వస్తుంది కదా, అట్లా తిరుపతి కొండ మీద మనకి స్వామి బిడ్డను కదా నేను. రాజేంద్ర ప్రసాదం ఉంది కదా. అది స్వామివారి ఇచ్చిన భిక్ష, ఆయన ఇచ్చిన భిక్షతో కాటేజ్ కట్టాం కదా మనం. అది సో ఈ పృథ్వీ ఈ సహకుటుంబానం ప్రపంచంలో, మరి ముఖ్యంగా భారతదేశంలో, మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో, మరి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ ఇళ్లలో కుటుంబానికి మనం ఇచ్చేటటువంటి గౌరవం, ప్రాముఖ్యత, మన కుటుంబాలకి మనందరం కుటుంబ నేపథ్యంలో ఉండేవాళ్ళమే కదా. అవును. ఫస్ట్ టైం గమ్మత్తుగా ఉదయ్ కుటుంబ నేపథ్యం మీద ఒక అద్భుతమైన కొత్త రకమైన కథ చెప్పాడు. ఏంటి కొత్త, ఏంటి కుటుంబంలో ఏం కొత్త ఉంటుంది అనొచ్చు నువ్వు. అదే అదే. కానీ ఒక అనాథ, తల్లి తండ్రి లేని ఒక అనాథ ఆశ్రమంలో పెరిగే ఒక అనాథకి ఒక కుటుంబం, సహకుటుంబం కావాలి అని అనుకుంటే ఆ కథ ఏమవుతుంది, అదే ఈ కథ. చాలా కొత్తగా పాపం లేదు ఉదయ్, చాలా ఇంట్రెస్టింగ్గా. అంటే కథ వినగానే నేను నేను చేస్తున్నాను, నేనే చేయాలి ఈ క్యారెక్టర్ అని అంత సరదాగా చెప్పి దిగిన క్యారెక్టరు కథ, సినిమా పృథ్వీ. మంచిది సార్, అర్థమైంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సీజన్లో సినిమాలు చేస్తున్నారు అని అంటే ఎంత మనకు వరుసగా కనిపించినా కథాబలం ఉన్న సినిమాలు ఎంచుకుంటారు. మరి వచ్చింది చేసినట్టుగా ఉండదు. ఖచ్చితంగా అందులో ఉంటుంది, ఆయనకు నచ్చుతుంది, చేస్తారు. ఇది చూడగానే ఆహా ఓకే, ఇందులో కూడా ఏదో జనాలకు చెప్పాలనుకుంటున్నారు సార్ అని అనిపించింది. అయితే సార్, ఫస్ట్ ట్రైలర్ చూడగానే ఇంప్రెసివ్ ఉంది ట్రైలరు. కానీ ఫస్ట్ షాట్ నుంచి మీరు మొదలు పెడితే ఒక రానెస్, అసలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం సినిమాలో చూపించే హీరో క్యారెక్టర్ ఇట్లా చూపిస్తే యూత్కి ఎక్కుతుంది అన్నట్టుగా చూపించారు. అంతా ఓకే. సహకుటుంబానం అనేసరికి ఇది నేను అసలు ఈ టైటిల్ చూడగానే ప్లెజెంట్ మ్యూజిక్, ఇంట్లో ఒక 10 మంది ఉంటారు, ఇక్కడ తర్వాత అన్నదమ్మ అక్కలు బాగుంటారు అనుకున్నాను, కానీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అట్లా సార్ చెప్పినట్టే అన్ని ఫ్యామిలీ రెగ్యులర్ ఫ్యామిలీ లాగా కాకుండా ఇది ఒక డిఫరెంట్ ఫ్యామిలీ కాబట్టి ఆ ట్రైలర్ కట్ కూడా అందుకనే సరే ఆ సబ్ ప్లాట్ నుంచి తీసుకొని మెయిన్ ప్లాట్ రివీల్ చేయకుండా కథలో సబ్ ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని ట్రైలర్ లో కట్ చేసేసి సర్ప్రైజ్ అయ్యాను నేను. టైటిల్ కి దీనికి కరెక్ట్ కాదు. నీకు ఇతను ఇలా కట్ చేశాడు కదా, నేను ఒకటి చెప్పనా, కడుపు మంటతో, సారీ కడుపు మంట కాదు, ఐ మీన్ ఎసిడిటీ కాకుండా, ఇతనికి తల్లి లేదు తండ్రి లేదు ఎవడో లేరు కదా. అవును, నేను తండ్రిని ఈ సినిమాలో. ఎవడు చెప్పు, లారీ డ్రైవర్. ఓకే, మన లోడ్ వేసుకుని ఈ ఊరు నుంచి వేరే ఊరికి లోర్లు వేసుకుపోతారు చూడు. సాయంకాలం అయితే రోడ్డు పక్కన వచ్చి క్వార్టర్ వేసుకుని ఆ లారీ డ్రైవర్ నేను. ఈ తండ్రి ఎలా అయ్యాను వీడికి. ఇక నువ్వు చూస్తే నవ్వి చచ్చిపోతావు. నీకు నవ్వు అంటే బాగా ఇష్టం కదా, అందుకని నీకు చెప్తున్నా. గోల ఉంది, మన సెక్షన్ ఉంది. యాక్షన్ మూవీ మరి అంటారు, మళ్ళీ మూవీ అంటున్నారు, ఫైట్స్ ఉన్నాయి. ఇది నాకు పిచ్చోడా, సహకుటుంబానం పెట్టుకుని ఇతను ఫైట్స్ ఎవరు చూస్తాడు అంటే ఇన్ ద సెన్స్ సరదాగా అన్నాను నేను. అంటే అన్నీ ఉన్నాయి, ఆ కుర్రాడికి సంబంధించిన సైకలాజికల్ అన్నీ ఉన్నాయి. బట్ మెయిన్ కథ మాత్రం మన గోలే. కుటుంబం కాని కుటుంబం అసలు ఎట్లా, హౌ ఇతనికి సహకుటుంబం ఎలా వచ్చింది అనేది మన సినిమా. అది ఫన్ తో వస్తుంది. 100% నాకు నచ్చిన అంశం అయితే అదే. ఏమన్నా కట్ చేసుకో, నాకు తెలియదు. రామ్ కిరణ్ గారు, మీకుండే ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను ట్రైలర్ చూసిన తర్వాత కొత్త వాళ్ళని మాకు అర్థమైంది, బట్ ట్రైలర్ చూసిన తర్వాత ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం మన పక్కింటికి కుర్రాలాగా. ఈయన మన ఆఫీసులో చూసినట్లుందే, ఈయన మన ఫ్రెండ్ గ్యాంగ్ లో ఉన్నాడు, ఈ ఫేస్ కట్ అదే చాలా సార్లు చూసినట్టు చాలా సార్లు చూసిన మనిషిని. మరీ కొత్తోడేం కాదన్నట్టుగా ఉంది, కొంచెం అది మీకు కలిసి వచ్చేది, మనోడు అనిపించేది. అండ్ ట్రైలర్లో ఇంప్రెస్ చేశారు. అదేదో బాగా ఫస్ట్ ఫ్రెండ్ చూసినప్పుడు కొత్తోడు చూద్దామా ట్రైలర్ బాగా చేశాడని వచ్చింది. ఇతను చాలా సంవత్సరాల నుంచి హీస్ ఏ క్లాసికల్ డాన్సర్. అట్లాగే ఇండియాలో ఏంటి హిందీ సినిమాలకి, మన తమిళ, మలయాళం, తెలుగు అన్ని సినిమాలకి డాన్స్ అసిస్టెంట్గా వర్క్ చేశాడు కొన్ని సంవత్సరాల పాటు. సో బేసిక్గా డాన్సర్ మీరు? డాన్సర్ అతను.
ఓకే, ఇది మీ ఫస్ట్ మూవీ? చెప్పు. ఇంతకుముందు ఏమైనా సినిమాల్లో యాక్ట్ చేశారా? యాక్ట్ చేయలేదు. ఎట్లా మరి ఇటు వస్తున్నారు? అంటే ఒక 2011 నుంచి అంటే డాన్స్ స్టార్ట్ చేసిందే హీరో అవ్వాలనే. ఓకే, డాన్స్ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది కొరియోగ్రాఫర్ వేరే, అసిస్టెంట్ వేరే, బ్యాక్గ్రౌండ్ డాన్సర్ వేరే, హీరో వేరే వేరే అని చెప్పి. సో ఫస్ట్ థాటే 15-16 ఇయర్స్ నుంచి హీరో అవ్వాలందే. బట్ అక్కడికి వచ్చే జర్నీకి ఏదో ట్రాక్ కావాలి కదా సార్, ఏదో ఆర్ట్ ఉండాలి. ఆర్ట్ లేకుంటే మనము ఇక్కడ దాకా రాలేము. సో ఆర్ట్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. సో ఆ డాన్స్ని ఫాలో చేసుకుంటాను, మా గురువు గారిని ఫాలో చేసుకుంటూ వెళ్ళాను. తర్వాత అబ్జర్వేషన్ అంత హీరోలతో చేస్తూ ఒక్కొక్క హీరో ఒక్కొక్కలాగా చేస్తున్నారు. సో అదన్నీ అబ్జర్వ్ చేస్తూ ఫైనలీ ఆ డ్రీమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ మా కుటుంబానికి వచ్చి ఫినిష్ అయింది. బట్ చెప్పాను కదా, ట్రైలర్ అంతా చూసిన తర్వాత మీ మీద మంచి ఇంప్రెషన్ వచ్చింది. అదరగొట్టాడు, బాగా చేశాడు. ఫస్ట్లో ఎవరో అనుకున్నాను, బాగా వచ్చింది. అండ్ మరి ఇందులోకి ఛాన్స్ ఎలా వచ్చింది? ఉదయ్ శర్మ గారు ఎలా తీసుకున్నారు ఈ సినిమాకి? మీరేంటి? ఇది HNG సినిమాస్ మహాదేవ్ గౌడ అని చెప్పి ఈ సినిమా ప్రొడ్యూసర్. అచ్చా. సో అతనితో ఒక 2-3 ఇయర్స్ జర్నీ చేశాను. వాళ్ళకి కూడా చాలా తెలుగు సినిమా అంటే చాలా ఇష్టం. వాళ్ళు బళ్ళారి నుంచి, కర్ణాటక. బళ్ళారి అంటే ఒక తెలుగు సినిమాకి చాలా బార్డర్ సార్. అదే లాంగ్వేజ్ కూడా తెలుస్తుంది. సో ఒక్క మాట అన్నాను, సార్ ఇలా నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక డ్రీమ్ ఉంది, చిన్నగా ఏదో చేయాలని అనుకున్నాము అని చెప్పి. మీరు నమ్మరు, ఒక చిన్న బడ్జెట్తో స్టార్ట్ చేసేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ తర్వాత ఒక తెలుగు సినిమా చేస్తున్నాం, ఈ కథ వచ్చింది. ఈ కథ గురించి చెప్పాలి, ఒక 300 స్టోరీస్ విని ఉంటాం సార్ ప్రొడక్షన్లో. ఆ 300ని బీట్ చేసి నంబర్ 1లో కూర్చుంది ఈ సాకుడు మాం కథ. సో ఈ కథ వచ్చిన తర్వాత తెలుగు సినిమా లాగే ఉండాలి అని చెప్పి, ఏదో బి ఆప్షన్ సి ఆప్షన్ లేకుండా ఫస్ట్లో వాళ్ళు ఏమేమి రాసుకున్నారో, రాజేంద్ర ప్రసాద్ గారే కావాలి నాన్న క్యారెక్టర్కి అని అంటే వాళ్ళే వచ్చారు. మణి శర్మ గారు కావాలంటే వాళ్ళే వచ్చారు. ఇంకా కాస్టింగ్ అంతా చూస్తున్నారు మీరు. సో ఇంతంతా తెచ్చిపెట్టి నన్ను ఈ పొజిషన్లో కూర్చోబెట్టిన దానికి మాధవ్ గౌడ్ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. సూపర్. శర్మ గారు, అక్కడక్కడ దీనికి సంబంధించిన ప్రమోషన్ వీడియోస్ చూస్తున్నాం, ఆ షూటింగ్ వీడియోస్ అవి వైరల్ అవుతున్నాయి. బట్ పేరు దానికి సంబంధం ఉందా లేదా అనుకున్నాను, కానీ చాలా బాగుంది అదే ట్రైలర్. సో ఇప్పుడు దీని అర్థం ఏంటిగా, మొత్తం కుటుంబంలో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ సినిమా చూడొచ్చా? అందరూ చూడొచ్చు, ఆ టైటిల్కి తగ్గట్టు అందరూ చూడొచ్చా? బట్ మరి ఒక క్వశ్చన్ మీకు, కుటుంబ కథ చిత్రాలు ఇప్పటిదాకా ఎన్నో చూసాం మనం, చాలా చూసాం, ఎప్పటి నుంచి ఎన్నేళ్ళ నుంచి చూసాం. అండ్ ఈ తరంలో ఈ ఓటీటీల పుణ్యమా అని మలయాళం చూస్తున్నాను, తమిళ్ చూస్తున్నాను, హిందీ అన్ని చూస్తున్నాను. ఏదో ఒక కొత్తదనం లేకపోతే నేను థియేటర్ దాకా రావట్లేదు. నేను ఓపెన్ గా మిమ్మల్ని అడుగుతున్నాను, అట్లాంటిది ఉందా మనకు? థియేటర్కి వచ్చి చూసేంత ఉందా ఈ సినిమాకి? ఈ నన్ను అడిగితే ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి ఏ జనరేషన్ అయినా కూడా ఖచ్చితంగా ఎప్పటికీ ఉండేది సార్. ఎప్పటికీ ఉండిపోయేది ఖచ్చితంగా. అంటే బిహేవ్ చేసే విధానంలో మారుతుందేమో. ఒకప్పుడు మనం ఫ్యామిలీతో, మదరు ఫాదర్తో వాళ్ళతో బిహేవ్ చేసే విధానం ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఉంటుంది. కానీ బాండింగ్స్ అనేది ఎప్పటికీ పోవనేసి నా ఫీలింగ్. ఆ ఎమోషన్స్ అనేవి ఎప్పటికీ ఉంటాయి అనేసి. సో ఖచ్చితంగా అందరికీ కరెక్ట్ అవుతుంది. 100% ఫ్యామిలీ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది అనేసి ఫీలింగ్తోనే. ఓకే, ఆ ఎమోషన్ కనెక్షన్ ఉంటుందా థియేటర్లో జనాలకి? మీ ఫస్ట్ మూవీ అది? నేను డెబ్యూ డెబ్యూ కాబట్టి ఖచ్చితంగా మీకు ఆకలి, ఒక కసి ఉంటాయి, ఒకటి చూపించాలి అని చెప్పేసి. సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది? నేను అనుకున్నది స్క్రీన్ మీద కనిపిస్తుందని మీరు ఫీల్ అయ్యారా? 100% సార్. ఎందుకంటే ఫస్ట్ యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు ఈ ఇన్వెస్ట్ చేశారు డబ్బులు. సో ఆయన ఫస్ట్ ఆడియన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనే. ఓకే. సో ఆయన సినిమా చూసిన తర్వాత నాకు సినిమా అంతా ఓకే, ఉదయ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే రీషూట్ చేసుకోండి అన్నారు. ఆయన ఫస్ట్ ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. ఆయనకి అసలు నేను చూసింది నాకు 100% హ్యాపీ నేను. సో మీరు ఎప్పుడు కథ ఎలా చెప్పారో అది యాస్టింగ్ నాకు స్క్రీన్ మీద కనిపించింది అన్నారు. ఓకే. రాజేంద్ర ప్రసాద్ గారిని ఎలా ఒప్పించారు? ఆ తర్వాత ఈ మధ్య నేను ఏ సినిమాలు తీస్తున్నా సరే నాకు చెప్పకుండా తీయట్లేదు, నాకు ఈసారి ఎందుకో చెప్పలేదు ఊరికే అంటున్నాను సార్. రాజేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు అంటే లెజెండరీ. ఒక సినిమా కథ తీసుకపోతే వస్తా అంటే రారు, ఖచ్చితంగా ఒప్పించాలి, అందులో ఉండాలి. అది ఎట్లా జరిగింది? యాక్చువల్లీ నాకు దాన్ని అడిగితే దేవుడు డెసిషన్ అనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే రాసుకున్నప్పుడే సార్ పేరు మీదే, ఆ క్యారెక్టర్ సార్ పేరు మీదే. సో అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను, స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాను. ఓకే, 100% సారే చేయాలి ఈ క్యారెక్టర్. నేను దీని సబ్స్టేషన్ నేను చెప్పనా? మిగతాది చెప్పండి. యాక్చువల్గా పృథ్వీ, కుటుంబం మీద కథలు నీకు తెలుసు, 300 సినిమాల దగ్గర అవుతుంది. నేను 48 సంవత్సరాల నుంచి 300 సినిమాల దగ్గర దాకా చేశాను. మనం చూడండి కుటుంబ కథలు ఏమున్నాయి, కానీ
కుటుంబ కథలోనే కొత్త రకం కథ ఇది. ఈ టైప్ ఆఫ్ కథ, ఒక అనాథ అనేవాడు, తల్లిదండ్రులు లేని ఒక అనాథ అనేవాడు ఒకడు, వాడికి కుటుంబం కావాలనే స్ట్రాంగ్ ఒపీనియన్ మీద వాడు చేసిందేంటి, వచ్చిన కుటుంబం ఏంటి, వాడు సెట్ అయింది ఏంటి, మన కుటుంబ వ్యవస్థ ఏంటి, అంత నీకు కామెడీ ఓ పక్క కామెడీ వస్తూ ఉంటుంది, ఒక పక్క సీరియస్నెస్ వస్తూ ఉంటుంది. వాడు వీడు లారీ డ్రైవర్ దొంగన, వీడు సాయంకాలం క్వార్టర్ తాగేసి పడుకునే టైప్, వీడు ఫాదర్ అయితే వీడితో ఏంటి ప్రాబ్లం. అసలు ఈ టైప్ తీసుకుంటే నీకు ఎంటర్టైన్మెంట్ ప్లస్ సెంటిమెంట్ రెండు వర్కౌట్ అయింది. మంచి మాట చెప్పారు. నేను ట్రైలర్ చూసి సార్కి ఓన్లీ ఎమోషన్ క్యారెక్టర్ ఇచ్చారా, అనిపించట్లేదు, ఎక్కడ నవ్వట్లేదు అని నేను అనుకుంటున్నాను. ఉన్నాయంటే ఓకే, నేను అదే చెప్తున్నా. చాలా కాలం తర్వాత పృథ్వీ నాకు ఆల్రౌండింగ్ క్యారెక్టర్ వచ్చింది. గోలకు గోల ఉంది, సెంటిమెంట్ ఉంది. ఫైనల్ గా ఏమైతే మనం లాక్ చేస్తామో, నాకు బాధ్యత ఏదైతే ఉంటుందో క్యారెక్టర్ గా బాధ్యత ఉంది. సో అన్నీ కలిసి వచ్చినాయి నాకు. అందుకే నేను వినగానే ఇమీడియట్ గా ఎస్ దిస్ ఇస్ మై క్యారెక్టర్, సూపర్, ఇది నా కోసమే రాసావు, 100% ఇది నాదే క్యారెక్టర్ అని నచ్చి చేసిందే. మంచిది ఇట్లాంటిది. యాక్చువల్లీ బ్రో, చిన్న సినిమా ఇప్పుడు వస్తున్న ఇట్లాంటి సినిమాలకి సార్ లాంటి వాళ్ళు రావడం అదృష్టం అని చెప్పారు. నేను ఈ మధ్యకాలంలో మీరు చూడండి, సార్ ఎందులో యాక్ట్ చేస్తే ఆ సినిమాని తను ప్రొడ్యూస్ చేస్తున్నట్లుగా భుజాల మీద వేసుకొని ప్రమోషన్స్లో ఆయన చెప్పే విధానంలో ఎక్కడికి వెళ్ళినా సినిమా ఎంత బాగుందని చెప్తారు, చూడండి అని చెప్తారు, ఎక్కడ వెనక్కి రారు. నాకు తెలిసి డబ్బులు తీసుకొని ప్రమోషన్లో అని కూడా వెళ్ళిపోవచ్చు, అసలు అట్లా ఉండనే ఉండదు. ఇది నా సినిమాగానే ప్రసిద్ధి చేస్తారు ఆయన. నేను ఎక్కువ చెప్తున్నాను మీరు అనుకోవాలి, అది అదృష్టం నాకు తెలిసి సినిమాలలో. సార్ ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా మా చెయ్యి పట్టుకుంటూ సహకుటుంబం క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ లాగా మనం చూడండి, అది దొరకదు సార్, అది అందరి దగ్గర నుంచి మనకు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 2 years అయింది, ఫినిష్ అయ్యి ఒక 6-7 months అవుతుంది. ఈ రోజు దాకా ఎక్కడికి వచ్చింది, ఏం అవుతుంది అది వాళ్ళకి అవసరం లేదు. బట్ మమ్మల్ని పట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్తుంటే నిజంగా మా ఫాదర్ లాగే, మా సినిమాకి ఒక ఫాదర్ క్యారెక్టర్ కాదు, ఈ సినిమా కంప్లీట్ జర్నీలోనే ఒక క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ లా వాళ్ళ భుజాల మీద మోసుకుంటూ వెళ్తున్నారు సార్. అంటే అవసరం లేదు ఎగ్జాక్ట్లీ. బట్ ఒక డెబ్యూ యాక్టర్ గా ఇంత బ్లెస్సింగ్సా, అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి అది ఒక డ్రీమ్ కి దేవుడు ఇంత పెద్దగా ఇస్తాడా అని చెప్పి ఒక థ్యాంక్ యూ అండ్ ఇప్పుడు ఆయనతో నటించేటప్పుడు బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు, లెజెండరీ యాక్టర్స్ మీ పక్కన ఉన్నారు, మీరేమో డెబ్యూ. ఇక్కడికి వచ్చిన తర్వాత సెట్స్లో మీరు ఏదైనా గమనిస్తారు, వీళ్ళ దగ్గర ఇది అబ్బా ఇక్కడ భలే చేస్తున్నారు అయితే, అట్లాంటిది ఏమైనా ఉందా? ఈ సినిమాల క్యారెక్టర్ మొత్తం ఆయన చెప్పించిన లెసన్స్. అవునా? ఓహో, మీకు ఇందులో టీచర్గా కూడా చేశారా? టీచర్ ఒక్కొక్క సీను ఒక్కొక్క డైలాగు, ఎందుకంటే నాకు కొంచెం ఆ లాంగ్వేజ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగా మాట్లాడుతున్నారు తెలుగు. కన్నడ తెలుగు అనుకున్నాను నేను. కర్ణాటకలో ఉన్న తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నారు మీరు. మన కర్ణాటకలో ఉన్న మన తెలుగు. ఎస్, ఎవ్రీ దిస్ థింగ్ అంటే ఎవ్రీ డే షూటింగ్ లో ఐ ఆల్వేస్ లుక్ అప్ టు హిమ్. సార్ మీరు ఏం చెప్తారో నేను అది చేస్తాను. ఆయనకి అది చాలా ఇష్టం అనుకుంటా, ఎందుకంటే ఒక స్టూడెంట్ని ఎలా ట్రైన్ చేయాలి అనేది ఇండియాలో ఒక యాక్టర్ని ప్రిపేర్ చేయడం. ఐ థింక్ నోబడీ కెన్ ప్రిపేర్ అన్ యాక్టర్ లైక్. ఈ సినిమా ముందు నా లైఫ్ వేరే, ఈ సినిమా అయిన తర్వాత నా లైఫ్ వేరే. సూపర్. ఇది మనకు బయట దొరకదు, సినిమాగా చేసినందుకు నీకు ఇది వచ్చింది. ఇప్పుడు ఎవరైనా బయట కావాలి ఇన్ని రావాలంటే ఆయన ఏదో పనిలో ఉంటాడు, ఇది దొరకదు. సినిమాగా చేయడం వల్ల మనకు ఆ లక్ దొరికింది, నేర్చుకోవచ్చు పని చేస్తూ. ఇప్పుడు ఎవరైనా అడిగితే నన్ను నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని అంటే నేను చెప్పొచ్చు సార్, గారి దగ్గర లెర్న్ ఫ్రమ్ లెజెండ్స్. ఎస్, 100% ఉన్న నిజం అయితే మాత్రం పృథ్వీ, మంచి కథ, మంచి క్యారెక్టరైజేషన్స్, ప్రతి క్యారెక్టర్కి దెర్ ఇస్ అ వాల్యూ ఫర్ ఇట్. అలా ఉన్న కథ విన్న తర్వాత నాకు ఇంట్రెస్ట్ పుట్టి, దెన్ నీకు తెలియదు ఏముంది, మనం ఎడిటర్లో అందరం కలిసి పనిచేయలేదా, ఆ నలుగురు అందరం కలిసి పనిచేయలేదా, అందరూ కలిసి పనిచేస్తేనే కదా ఒక మంచి సినిమా వస్తుంది. ఏముంది, అంతే కదా, అందరం కలిసి పనిచేస్తేనే. అతను కథ తయారు చేసుకున్నాడు, ఆ కథ మన ప్రతి ఇంటికి అర్థమయ్యేది, ప్రతి ఇంట్లోనూ మనందరికీ మనందరికీ. అది మరి నేను ఇంత ముందే చెప్పాను కదా, భారతదేశంలో మన కల్చర్లో, మన తెలుగు వాళ్ళ కల్చర్లో మన ప్రతి ఇంట్లోనూ ఉన్న కథగా తీసుకుంటే అర్థమైంది అందరికీ. హౌ టు పుట్ ఇట్ అవుట్ అనేది నేను వాళ్ళకంటే కొంచెం ముందు నుంచి సినిమాలు యాక్ట్ చేస్తాను కాబట్టి, సీనియర్ని కాబట్టి, ఇది ఇలా చేయొచ్చు. వాళ్ళు నన్ను సిన్సియర్గా అడిగారు, నేను సిన్సియర్గా ఇన్వాల్వ్ అయ్యాననే
అనిపిస్తుంది. ఓకే ఈ రిజల్ట్ చూస్తే తెలుస్తుంది. రైట్ సార్. స్వామి అండ్ ఇది చిన్న సినిమా అని మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఒక్కసారిగా ట్రైలర్ చూసిన తర్వాత ఆ యాక్టింగ్ మీరు తీసుకున్న అందరి దగ్గర నుంచి రాబట్టుకున్న విధానం అండ్ ఇంకో ప్లస్ పాయింట్ మణిశర్మ గారు ఆ 2 నిమిషాల్లో అసలు ఆ బీజిఎం ఎట్లుందంటే సార్ అని చెప్పొద్దు ఇంకా. అసలు నాకు ఏంది మ్యూజిక్ ఏంది ఇంత అద్దర కొడుతున్నాడు ఎవరని చూస్తే మణిశర్మ బెస్ట్ ఆప్షన్, భలే చూస్ చేసుకున్నారు. యాక్చువల్ మణిశర్మ గారు, నేను మణిశర్మ గారితో కూడా సార్ నా ఫేవరెట్. నాకు ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా వల్ల ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్కి డ్రీమ్స్ కొన్ని ఉంటాయి, పలానా వాళ్ళతో చేయాలి, వర్క్ చేయాలనేసి అని. నాకు 99% ఈ సినిమాతో తీరింది అనుకుంటా. ఎందుకంటే సార్తో చేయాలనేసి ఫస్ట్ మణిశర్మ గారు మ్యూజిక్, అలాగే సార్ ఫస్ట్ టైటిల్ సాంగ్, నేను ఫస్ట్ ఏ సినిమా తీసినా దాని టైటిల్ సాంగ్ బాలు గారితో పాడిద్దాం అనుకున్నాను. నేను మణిశర్మ గారితో డైరెక్ట్ చెప్పాను, బాలు గారు లేరు, కనీసం చరణ్ గారితో పాడిద్దాం అనేసి. సో టైటిల్ సాంగ్ చరణ్ గారితో పాడించారు. సో 99% నేను అనుకున్నవన్నీ ఈ సినిమాతో, అది నిజంగా ప్రొడ్యూసర్ గారి వల్ల మెయిన్. ఓకే. సో మీ సర్కిల్లో స్వామి ఎవరికైనా సినిమా చూపించారా మీరు? అంటే ఈమె చూస్తే, నా వైఫ్ చూస్తే, లేకపోతే నా ఫ్రెండ్ ఒకడు చూస్తే భలే జడ్జి చేస్తాడు అని చెప్పి ఏమన్నా చూపించారా? ఆ రెస్పాన్స్ ఎలా ఉంది? యా, ఫ్రెండ్స్కే చూపించాను, క్లోజ్ ఫ్రెండ్స్కే. మీకు గురి ఉంటుంది కదా. అవును. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నేను అనుకున్నది క్రిటిసైజ్ చేసేది వాళ్ళే యాక్చువల్ చెప్తారు, కరెక్ట్, ఓపెన్గా చెప్తారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ పాజిటివ్ సైడ్ ఏంటంటే ఫస్ట్ ఓపెన్గా చెప్పింది, నువ్వేం రాసుకున్నావో యాక్చువల్లీ మనకు ఉంటుంది సార్, చెప్తారు కదా, రాసుకున్న దాంట్లో మనం 50% వచ్చినా కూడా సినిమా సక్సెస్ అనేసి అని చెప్పి ఒక బేసిక్ చెప్తారు సార్. ఎందుకంటే విజువల్గా వీడియో వచ్చేసరికి మనం రాసుకున్న దానికంటే చాలా మారిపోతుంది. సో రాసింది మ్యాక్సిమం నువ్వు రాసిన స్క్రీన్ మీద కనపడుతుంది అనేసి అని చెప్పాను. ఓకే, అదైతే నేను బెస్ట్ కాంప్లిమెంట్గా అనేది ఫీల్ అవుతుంది. హ్యాపీ. మంచిది. మీరు మీ క్లోజ్ సర్కిల్స్ ఎవరైనా సరే మీకు చూపించుంటారు, అరే నా ఫస్ట్ డెబ్యూ రా, ఫస్ట్ మూవీ సంథింగ్ ఇదని. ఎలా ఉంది క్లోజ్ సర్కిల్లో కనుక రెస్పాన్స్? అంటే నాకు ఇంకో ఫ్యామిలీ ఉంది, డాన్సర్స్ ఫ్యామిలీ. ఓకే. ఇండియా మొత్తం వర్క్ చేశాను కాబట్టి బాంబే డాన్సర్స్ కానీ, చెన్నై డాన్సర్స్, ఇంక్లూడింగ్ ఇక్కడ సాంగ్స్ మీరు మణిశర్మ గురించి చెప్పారు, వాళ్ళ సాంగ్స్కి ఎన్ని సాంగ్స్ మేము స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటాం సార్. ఇప్పుడు ఒక సాంగ్ వాళ్ళు వేసి మనకు చేస్తున్నారని అంటే మెయిన్గా డాన్సర్స్ షాక్ అయ్యారు. సార్ బ్రో, నువ్వు ఎన్నో సాంగ్లు నేను చూశాను, హీరోలతో ఫోటో వేస్తున్నావు, దానికే మేము షాక్ అయిపోయేవాళ్ళం. ఇప్పుడు నువ్వే హీరోగా నిలుచుకుంటావు, ఎలా చేసావు, ఇది ఎలా అవుతుంది? మేనిఫెస్టేషన్, మళ్ళీ దేవుడిది ఒక కృప. అదొకటి. కాంప్లిమెంట్స్ అని అంటే స్క్రీన్ మీద వేరేలా కనబడుతున్నావు అని చెప్పి, ఎందుకంటే చెప్పాను కదా వీళ్ళ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అదే మీకు కనబడింది ఆ ట్రైలర్. కాదు, ఇంతకు ఒక లక్ ఏంటంటే హృతిక్ రోషన్ దగ్గర నుంచి బాంబేలో ఎవరెవరు హీరోలు, రణబీర్ కపూర్, వాళ్ళకి పని చేశారా? ఒకసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి మరి. అబ్బు, చిన్ని ప్రకాష్ మాస్టర్ గారు అని మాస్టర్ గారు, వాళ్ళతో ఒక వాళ్ళ దగ్గర 2011కి జాయిన్ అయ్యాను. ఓకే, యాజ్ స్టూడెంట్ గా, అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. సో అక్కడి నుంచి బాంబేకి వెళ్ళి అక్కడ యూనియన్ కార్డ్ తీసుకుని సో అసిస్టెంట్ చేయడం మొదలు పెట్టాను అన్ని సాంగ్స్. ఎవరెవరు పెద్ద స్టార్ దగ్గర చేశారు? సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, అక్షయ్ కుమార్, గోవిందా, ఆల్మోస్ట్ అందరితో చేశారు. మరి అట్లా అంటే హిందీలో సార్ షాహిద్ కపూర్ ఉంటాడు, ఆయన డాన్సర్ గానే వచ్చి వాళ్ళ బిగ్ స్టార్ అవుతున్నాడు. మీరు ఎట్లాగండి కోరుకుందాం, మీరు ఎట్లాగే ఇండియా వైడ్ లో పనిచేశాడు. ఇండియా వైడ్, అదే అర్థం. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం అన్నిట్లో. తెలుగులో ఏ స్టార్ హీరోతో మీరు డాన్స్ చేశారు? తెలుగులో కొంచెం తక్కువే సార్, తెలుగులో కొంచెం తక్కువే, ఎందుకంటే బాంబే బెల్టే మాక్సిమం అక్కడే. బట్ కన్నడలో పునీత్ రాజ్ కుమార్ సార్ది లాస్ట్ సినిమా, ఓకే, వాళ్ళకి అసిస్టెంట్ చేశాను. శివన్న. మరి ఓకే, ఇన్ని రోజులు డాన్స్ చేశారు, మరి ఇప్పుడు యాక్టింగ్ చేయాలి, ఫైట్స్ చేయాలి. అసలు యాక్టింగ్ అంటే మామూలు మాటగా ఆయన పక్కన పెట్టుకొని ఏడవడము, నవ్వడము, అసలు ఎన్ని ఉంటాయి. ఇది సినిమా వచ్చిన తర్వాత ఆయన అన్నారు, సినిమా తీయడానికి ముందు ఎక్కడైనా మరి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? 2015లో ఆప్ అన్ యాక్టర్ ప్రిపేర్స్ అనే ఒక ఇన్స్టిట్యూట్ లో ఉషా బండారి అనే టీచర్, ఓకే, వాళ్ళతో బేసిక్ కోర్స్ చేసుకుని వచ్చాను. బట్ దాని తర్వాత ఈ కెమెరా ముందు వచ్చిన తర్వాత ఈ హీరోల్ని చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే సాంగ్ ముందు ఒక సీన్ ఉంటుంది, సాంగ్ అయిన తర్వాత ఒక సీన్ ఉంటుంది, అక్కడ కూడా డాన్సర్స్ ఉంటాం మేము. సో అక్కడ కొంచెం చూస్తూ ఓకే ఇలా ఉన్నారు, ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా ఉంటారు అంటే కెమెరా ఆన్ అయ్యే ముందు, కెమెరా ఆన్ అయిన తర్వాత ఎలా ఉన్నారు అనే అబ్జర్వేషన్ ఎక్కువ. గుడ్. అండ్ సార్, మీరు ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు, ఇప్పుడు వరుసగా ఇంకా కొత్త దర్శకులతో చేస్తున్నారు, కొత్త కథలు చేస్తున్నారు. ఈ సినిమా వచ్చినప్పుడు అబ్బా ఈయన దగ్గర ఈ పాయింట్ ఒకటి భలే ఉందే,
అని దర్శకుని చూసి సినిమాలో ఏదైనా చూసి అట్లా ఇంప్రెస్ చేసింది ఏదైనా ఉందా సార్? మెయిన్ రచనే, ఐ మీన్ స్క్రిప్టింగ్ నాకు ఈ విధమైన కథ తీసుకోవటం, దానికి సంబంధించిన రచన, అంటే డైలాగ్ అనొచ్చు, నువ్వు సీన్ అనొచ్చు, ఏమైనా అనొచ్చు, ఎనీథింగ్ కదా. స్క్రీన్ ప్లే ఆల్సో ఇట్ నాట్ ఏ జోక్ కదా. సో వాటిలో నాకు బాగా నచ్చాడు అతను. ఓకే, కొత్తగా ఇప్పుడున్న జనరేషన్కి ఏం జరుగుతుంది, దీంట్లో మనం కొత్త కథ ఎలా చెప్పాలి, ఓకే, ఆ విధంగా అతను ఈజ్ బెటర్. పైగా సుకుమార్ తెలుసు కదా, నాన్నకు ప్రేమతో చేశాను నేను, పుష్ప, మన సుకుమార్ ఉన్నాడు కదా, సుకుమార్ దగ్గర వర్క్ చేశాను తను. అప్పటి నుంచే నాకు తెలుస్తాను. మీకు డైరెక్టర్లు ఉన్నారు ఖచ్చితంగా, సార్ ఉంటే మా సినిమాలు బాగుంటుందని సార్ కోసమే క్రియేట్ చేసి మరి పాత్ర గుట్టించి అట్లాంటి వీరాభిమానులు ఉన్నారు. అంతేనే కదా, భగవంతుడు ఇచ్చే అదృష్టం. ఒక చిన్నదనుకుంటే సినిమా మొత్తం ఉండే పాత్రలు ఉన్నాయి సార్కి, లేదు ఖచ్చితంగా సార్ని ఎక్కడైనా పెట్టాలని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఎస్, సుకుమార్ ఎందుకు తెలియదు సార్ మనకు. మన సినిమాలు చూసి పక్క లాంగ్వేజ్లో అడుగుతున్నారు పృథ్వీ. సర్లేరు నీకెవరు ఉంది, మహేష్ అబ్బాయి మహేష్తో మీరు ఆ ట్రైన్ ఎపిసోడ్ ఉంది చూడు, అవును, నన్ను తమిళనాడు అడగనాడు లేడు. సార్ ఎట్లా చేశారు సార్ మీరు అది, మహేష్ సార్ కూడా ఎట్లా సార్ అంటాడు. ఒకడంటాడు వచ్చి, సార్ జులై ஒரு படம் நான் பார்த்தேன் సార్, అందులో గంట కొట్టాలంటే ఇలా, కొట్టేయాలంటే ఇలాగా. ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు మనకి, వేరే భాషల వాళ్ళు కదా. మీ కన్నడలో కూడా అందరూ చూస్తారు మన సినిమా. డబ్బింగ్ సినిమాలు వచ్చేసాయి కదా, బాగా అదృష్టం అది. అదే ఏమైనా స్వామి, ఎంత గొప్పగా మనం రచన చేసినా నిజంగా దాన్ని పలికించే వాళ్ళు ఒక ఎమోషన్తో మనం డైలాగ్ రాస్తాం, ఆ విరుపు, ఆ బలం ఆ డైలాగ్లో లేకపోతే బాధ అనిపిస్తుంది రాసే. బా నేను ఇట్లా కాదుగా రాసింది ఇదని, ఇట్లాంటి వాళ్ళ చేతిలో పడ్డం ఇంకా మంచిది. వీళ్ళు బాగా చెప్పడం కాదు, ఇంప్రొవైజ్ చేసి మరి నేను ఇది అనుకుంటే ఇంది ఇచ్చాడే అని చెప్పి. అదే సార్, అది యాక్చువల్లీ ఇలాంటివి జరిగాయి కూడా సార్. నేను రైటర్గా ఇంతకుముందు డెబ్యూ రైటర్గా చేసినప్పుడు కూడా చాలా సార్లు ఆ ఫీల్ అయ్యేవాడిని కదా సార్. అయ్యో నేను ఎందుకంటే రాసింది అంటే కొన్నిసార్లు ఏమయ్యేదంటే సార్, రైటరు నువ్వెందుకు సెట్లో అని కూడా కొంతమంది నన్ను రానిలేదు యాక్చువల్లీ. రైటరే కదా చెప్పాలి. సో నేనేంటంటే సెట్లో నేను ఉంటే నాకు తెలుసు కదా, నేను ఒక సెన్స్లో రాశాను కదా, అది చెప్పించేవాడిని కదా, అలా చెప్పాలని అట్లీస్ట్ నా ఇంటెన్షన్ చెప్పేవాడిని కదా స్వామి. సో అది తర్వాత నేను డబ్బింగ్లో చెప్పించుకోవాల్సి వచ్చింది. ఎవడవాడు ఇప్పుడు ఇంటర్వ్యూలో వద్దు కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎవడు రైటర్ని బయటకు పంపమన్నవాడు ఎవడో చెప్పమను. ఏమండి, నాకు జంజాల్ గారి దగ్గర నుంచి, ముళ్ళపూడి వెంకటరమణ గారి దగ్గర నుంచి, ఇవాళ అనిల్ రావుపూడి వరకు, లేదు అసలు దివాకర్ బాబు, మనం ఎస్విక్స్నాటి సినిమాలన్నీ దివాకర్ బాబు కానీ, ఈవీవి సినిమాలకి 10-11 మంది రైటర్లు కానీ, కాశీ విశ్వనాథ్ కానీ, వీళ్ళందరూ సెట్లోకి వచ్చి నాతో సీన్ ఉంది అని అంటే వాళ్ళు వచ్చి ఇట్లా కూర్చునేవాడు. అబ్బాయి నమ్మాలి. ఒక మాట గుర్తు చేసుకుంటాను, ఇఫ్ యూ పర్మిట్ మీ. జంజాల్ గారు షార్ట్ తీస్తూ, ప్రసాద్ అంటే సార్ టేక్, ప్రసాద్ టేక్ అంటున్నాడు, టేక్ రెడీ ఎస్ ప్రసాద్ అని, స్టార్ట్ కెమెరా యాక్షన్. యాక్చువల్ కచ్చారు అప్పుడు చేయడు ఆయన, కట్. ఆహనా పెళ్ళంట్లో టపామన్ కింద దూకుతా, యాహూ అని ఆమె లవ్ చేస్తుంది, బైక్ మీద పల్టీ కొట్టి మరి దూకుతారు, పల్టీ కొట్టి దూకుతాను కదా పృథ్వీ, ఆ బురదలో పడతాను కదా, పడి ఇట్లా లెగిసా, అంత బురద. కట్ చెప్పట్లా జంజాల్ గారు, ఎక్స్పెక్ట్ చేశా పడతానని అన్న. ఆయన ఎస్ ప్రసాద్ నాకు తెలుసు నువ్వు ఏదో ఒకటి అంటావని అని ఒక మంచి మాట అనేవారు జంజాల్ గారు. కట్. ప్రసాద్, ఈ డైలాగ్ నేను రాసినప్పుడు కన్నా నువ్వు చెప్పినప్పుడే బాగుంది. అది అట్లా వస్తే దర్శకులకి ఏంటి ఆస్కార్ అవార్డు ఇచ్చినట్టు జంజాల్ గారు ఆ మాట అంటాం, ఒక ఆస్కార్ తీసుకున్నంత ఆనందం నాకండి, ఊరికే సరదాగా చెప్పుకున్నా. నిజం సార్, నిజం అలా ఉంటుంది కదా సార్. అదే, సో ఇంకా ఫైనల్గా మనకి మీతో ఇంకెక్కువ మాట్లాడనిపిస్తుంటుంది కానీ మనకు టైము అంతేగా. సో ఏం చెప్తారు సార్ సినిమా గురించి టీవీ నైన్ ప్రేక్షకులకు, ఎందుకు మేము సినిమాకి రావాలి? ఇప్పుడు నేనే అడుగుతున్నాను అది. యాక్చువల్లీ నేను దీని గురించి చెప్పాలనుకుంటాను సార్. ఓటీటీలు వచ్చాక మనకు ఒకప్పుడు చూసే విధానం మారిపోయింది. థియేటర్స్లో ఉన్నప్పుడు సినిమాలు థియేటర్లో మాత్రమే వచ్చేది. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా థియేటర్కే వచ్చి చూసేవాళ్ళు జనాలు, థియేటర్లోనే ఆడేది. తర్వాత టీవీ ఛానల్స్ వచ్చాక, టీవీలో వచ్చాక శాటిలైట్
థియేటర్లో కొన్ని సినిమాలు ఆడియన్కి నచ్చనివి కూడా కొన్నిసార్లు ఇంట్లో కూర్చొని శాటిలైట్ టీవీలో చూసినప్పుడు కొన్ని నచ్చే ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు ఓటీటీ వచ్చేసి సరే ఓకే థియేటర్లో కొన్ని ఎక్కకపోవచ్చు, తర్వాత ఓటీటీలో చూసి ఫ్యామిలీస్తో కూర్చొని చూసినప్పుడు ఎక్కుతాయి. కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే సార్ సోషల్ మీడియాలో హిట్ అయ్యే సినిమాలు వచ్చేసాయి. అంటే ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో హిట్ అయ్యే సినిమాలు, అంటే ఆ సినిమాలు మీరు వాళ్ళు కింద కామెంట్స్ చూస్తే అది థియేటర్లో చూసుండరు, ఓటీటీలో చూసుండరు, ఏమి చూసుండరు. ఈ మీమ్ పేజెస్ దీంట్లో సినిమా హిట్ అని చెప్పి ఆ టాక్ వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకొని హిట్ అని ఫీల్ అయిపోతున్నారు సినిమా బాగుందని. సరే కింద కామెంట్స్లో ఏంటంటే మళ్ళీ ఒక్కడు కూడా కింద ఈ సినిమా నేను చూడలేదని వాళ్ళ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరు చూస్తున్నాడు సినిమా? సోషల్ మీడియా హిట్లు ఎక్కువైపోయాయి. సినిమా థియేటర్ హిట్లు ఓటీటీ హిట్లు కంటే సోషల్ మీడియా హిట్లు ఎక్కువైపోయాయి. మంచి పాయింట్ మాట్లాడారు మీరు. కరెక్ట్ స్వామి. సో అది చూస్తే ఆ 90% సినిమా చూసుండరు, ఎవరు చూసుండరు. కనీసం ఓటీటీలో చూసినా కూడా హ్యాపీ ఉండరు. సినిమా చూసి బాగుందా బాగాలేదని ఒక రివ్యూ ఇస్తే సరిపోతుంది, సినిమా చూడండి అందరూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకటి అడిగాలి మిమ్మల్ని, మరి అఖండ లాంటి పెద్ద సినిమా వస్తుంది పోటీగా, సో మరి మీరు ఎలా దాన్ని ఎదుర్కొంటున్నారు, ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ అది కూడా డిఫరెంట్ జానర్స్, బట్ కానీ ఏంటంటే ఒకసారి డేట్ కూడా మేము ఒకసారి అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాము. సో అఖండ రిలీజ్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి కూడా ఇలాంటివి వచ్చినప్పుడు పృథ్వీ అదృష్టం. నువ్వు చిన్న ఫ్లాష్ బ్యాక్ వెళ్తే నా జీవితంలో నా సినిమాలు ఎప్పుడు కమర్షియల్ సినిమా మీదే పడి, ఓకే, ఒక సంసారం చదరంగం కానీ, ఒక లేడీస్ టైలర్ కానీ, ఒక అప్పులప్పారావు కానీ, ఒక ఏ సినిమా అయినా ఒక మంచి కమర్షియల్ సినిమా మీద మన సినిమా పడేది. కానీ గమ్మత్తు మనకు అదృష్టం ఏంటి అంటే సహకుటుంబానం ఈ జోనర్ వేరు. ఓకే, అక్కడ వాళ్ళ రేంజ్ వాళ్ళది. సో అందుకని కంపారిజన్ ఉండదు. ఎవరి ఇదే ఇప్పుడు అది చూసిన వాళ్ళు ఇది చూస్తారు, ఇది చూసిన వాళ్ళు అది కూడా చూస్తారు. ఆ రెండు చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ రామ్ కిరణ్ బ్రో, నీలాంటి వాళ్ళు నీ జర్నీ వింటే భలే అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళు పైకి వచ్చి ఎదిగితే ఇంకో 10 మందికి ఇన్స్పిరేషన్ లా ఉంటారు. ఆల్ ది బెస్ట్ మీకు. ఆల్ ది బెస్ట్. చెప్పండి. ఈ ప్రపంచంలో ఈ కుటుంబంలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. నాకు వచ్చిన ప్రాబ్లం అయితే ఈ ప్రపంచంలో ఎవరికి రాలేదు, అది వచ్చి చూడండి ఏమని చెప్పి. అవునా? యా, సినిమాకి ఇది ఒక ట్రైలర్ అనుకుందాం మనం. చూద్దాం. చెప్పలేదు ఇంకా అసలు పాయింట్ చెప్పేస్తావు నువ్వు అనుకున్నాను. నేను చెప్పలేదు కాబట్టి థియేటర్లో థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్నట్లే అందరూ కుటుంబ సమేతంగా వచ్చి థియేటర్లో చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఎప్పటిలాగానే మిమ్మల్ని నేను లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. రైట్ సార్. చూసారుగా, ఇది సహ కుటుంబనం. సో థియేటర్లకు వచ్చి కుటుంబంతో సహా వచ్చి చూడండి, ఆశీర్వదించండి. చూస్తూనే ఉండండి TV9.